చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ కూటమి చేపట్టే చర్యల గురించి కానీ నువ్వు మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదు, నాలుక కోసేస్తాం నిన్ను. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీ నాయకుడి భాషలో చెప్తున్నాను, బీపీ రప్పించొద్దు. నువ్వు బీపీ రప్పించావు అనుకో, నువ్వు మళ్ళీ అసలు దుర్పిడేసి వెతికితే కూడా నువ్వు దొరకవు, నీ అడ్రస్ గల్లంత అయిపోద్ది. ఏదో సినిమాలో బాలకృష్ణ డైలాగులు చెప్పినట్టు ల్యాబొరేటరీకి పంపితే నీ నీ అణువులు కూడా దొరకవు, ఆనవాళ్ళు కూడా దొరకవు. కాబట్టి నోరు మూసుకుని చేసిన తప్పుకి పశ్చాత్తాపడండి, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. మీ మీ బతుకు మీరు ఉండాల్సిన ప్లేస్ కరెక్ట్ జైలు. అది తీహార్ జైలా, బీహార్ జైలా, లేకపోతే అమెరికా జైలా త్వరలో తేలబోతుంది. ప్రజా కోర్టు ఎలాగా మిమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా 11కు పడగొట్టి పాత్రేసింది. ఇంకా ప్రజలను ఏ విధంగా నమ్మిస్తారా? మీరు ఎట్లా నమ్మిస్తారు? మీ మాటలు నమ్మడానికి ఎవరు చెవులు పులు పెట్టుకున్నారు? 5 ఏళ్లు మీ అఘాయిత్యాలు చూసి, మీ అత్యాచారాలు చూసి, మీ అరాచకం చూసి, మీ విధ్వంసం చూసి, మీ దోపిడీ చూసి, మీ దుర్మార్గం చూసి ప్రజలు ఉడికిపోయి, నెత్తురు మండిపోయి మిమ్మల్ని పాతాళాలను తొక్కేస్తే 6 నెలలు కూడా దాటకుండానే మళ్ళీ నత్తకు 4 వారాలు కురిస్తే నత్త నాంచారైనట్లు నీతి కబుర్లు మాట్లాడతాడండి ఇతను. నరేష్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ విషయాలందరికీ శుభోదయమండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద అలాగే మిగతా వాళ్ళ మీద కేవీ రావు గారు సిఐడికి ఫిర్యాదు ఇచ్చారు. దీనిలో ఆయన A2 నిందితుడు. విజయసాయి రెడ్డి గారికి A2 అనేది కొత్త కాదు కదండి. అనేకమైన జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక అవకతవకల కేసులు ఇప్పటికే A2గా విచారణ ఎదుర్కొంటున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానమే చూడండి. ఆయనకి 93లో 94లోనో డిగ్రీ అయితే అప్పటి నుంచి 10 ఏళ్ల పాటు వ్యాపారమే చేశారు ఆయన. 2004 ఐటీ రిటర్న్స్ చూడండి. 2003-4 ఆర్థిక సంవత్సరంలో నాకు వార్షిక ఆదాయం వచ్చేసి 9 లక్షలు అని చెప్పి డిక్లేర్ చేశారు ఆయన. అప్పటికి 10 ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాడు. ఆ తర్వాత తండ్రి ముఖ్యమంత్రి అయ్యాక నెక్స్ట్ 10 ఏళ్ళు చూసుకుంటే 100 కోట్లు అయిపోయింది. అంత గొప్ప బిజినెస్ మ్యాన్ అయితే మొదటి 10 ఏళ్ళలో ఏం చేశాడు? తండ్రి ముఖ్యమంత్రి అయ్యాకే తెలివితేటలు వచ్చాయా? అర్థమవుతుంది కదా మీ ప్రస్థానం ఏంటి? ఆర్థిక నేర సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో A1 జగన్మోహన్ రెడ్డి గారు, AG విజయసాయి రెడ్డి గారు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. ఎవరు ఆశ్చర్యపోవట్లేదు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కోచ్ చేసి ఉంటారు అన్న దాని విషయంలో. వాళ్ళు అటువంటిదే చేస్తారు. అటువంటి చేయకపోతే విచిత్రం, చేస్తే విచిత్రం ఏముంది అంటున్నారు అందరూ. ఈరోజు ఆ ప్రభుత్వంలో భూములు కబ్జా అయిపోయని చెప్పేసి ప్రభుత్వానికి